హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ద ఛానల్. ఈ వీడియోలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించినటువంటి మెగా డిఎస్సి నోటిఫికేషన్ యొక్క వివరాలను వివరించడం జరిగింది. సో ఇందులో బ్రీఫ్గా నేను డిస్కస్ చేసిన పాయింట్స్ ఏంటంటే, తరగతికి ఒక టీచర్ అయినా ఉండాల్సిన అవసరం లేదా, తరగతికి ఒక్క టీచర్ కాదు, అంతేకాకుండా 33,000 పైచిలకు ఖాళీలు ఉన్నట్లుగా ఉపాధ్యాయుల ఖాళీలు ఉన్నట్లుగా ఇదివరకే గుర్తించడం జరిగింది. మరి టెట్ నోటిఫికేషన్ ఎప్పుడు రాబోతుంది, డిఎస్సి నోటిఫికేషన్ ఎప్పుడు రాబోతుంది? సో వీటి గురించి నేను డిస్కస్ చేశాను. సో వీటన్నిటిని డిస్కస్ చేసే ముందు లెట్ మీ థ్యాంక్ యూ ఆల్ హూ ఆర్ సపోర్టింగ్ మై ఛానల్ అండ్ వాచింగ్ మై వీడియోస్. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్, and please like my videos, share my videos, and I request you all don't forget to subscribe my channel. So for latest updates, keep watching. I'll come up with latest news about job notifications, education information. So for every day I'll come up with you. I'll come up every day with the latest updates. Please keep watching. Thank you. సో ఇప్పుడు మనము తరగతిలో ఒక ఉపాధ్యాయుడైనా ఉండనక్కర్లేదా, పాఠశాలల్లో విద్యా ప్రమాణాలు మెరుగుపడాలంటే కనీసం తరగతికి ఒక ఉపాధ్యాయుడైనా ఉండాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. అందులోనూ ఇప్పుడు మారిన విద్యా విధానం ప్రకారము 3, 4, 5 తరగతులను హై స్కూల్కి చేర్చి వీరికి కూడా ఒక సబ్జెక్ట్కి ఒక టీచరే ఉండేలాగా గవర్నమెంట్ నిర్ణయించినటువంటి కారణాన్ని బట్టి ఇంకా టీచర్స్ ఖాళీలు ఎక్కువగా ఏర్పడినాయి అన్నది వాస్తవం. ఎందుకంటే ఈ 3, 4, 5 తరగతుల్ని హై స్కూల్కి చేర్చిన తర్వాత ఆ స్టూడెంట్ రేషియోకు తగినట్లుగా టీచర్స్ హై స్కూల్స్లో 3, 4, 5 తరగతులకు బోధించడానికి సరిపడా నెంబర్స్ లేరు. సో కాబట్టి ఈ విషయంలో గవర్నమెంట్ తగినటువంటి నిర్ణయం తీసుకొని అతి తొందరలో రిక్రూట్మెంట్ చేపట్టాలన్నటువంటిది ఉద్యోగ సంఘాల డిమాండు. అట్ సేమ్ టైం హై స్కూల్లో ఉన్నటువంటి ప్రధానోపాధ్యాయుల సంఘం కూడా గవర్నమెంట్కు వినతి చేయడం జరిగింది. సో ఇట్లాంటి పరిస్థితుల్లో కనీసం తరగతికి ఒక ఉపాధ్యాయుడైనా ఉండేటట్లు చూడండి. ఎందుకంటే ఏకోపాధ్యాయ ఉన్నటువంటి స్కూళ్ళు రాష్ట్రమంతా 15,000. అంటే దీని ప్రకారం చూస్తే ఎంత టీచర్ల కొరత ఉందన్నది అర్థమవుతుంది. సో ప్రభుత్వం కూడా దీనిపై సానుకూలంగా స్పందించినట్లుగా మనకు వార్తలు వస్తున్నాయి. కనీసం ఇప్పుడు అత్యవసరంగా 10,000 పైచిలకు పోస్టులకు డిఎస్సి నోటిఫికేషన్ విడుదల చేయాలన్నటువంటిది ఉద్యోగ సంఘాల డిమాండ్. సో ఒక టీచర్ ఉన్నటువంటి స్కూల్స్ 15,000 పైచిలుకైతే అది ఒక ఎత్తు అయితే, ఇంకా రెండో ఎత్తు వచ్చేసి 2018 తర్వాత డిఎస్సి నోటిఫికేషన్ ఇంతవరకు వెలువడలేదు. అంటే 2018లో డిఎస్సి నోటిఫికేషన్లో 7,900 టీచర్ పోస్టులను భర్తీ చేస్తే అప్పటికే ఇంకా 15,000 పోస్టులు మిగిలి ఉన్నాయని మనం గమనించాం. సో అంటే అప్పటికి భర్తీ కానటువంటి 15,000 పోస్టులను కలుపుకుంటే ఈ 4 ఏళ్లలో దాదాపుగా 20,000 మంది టీచర్లు పదవి విరమణ చేశారనమాట. సో ఈ 20,000 మంది ఈ 4 ఏళ్లలో పదవి విరమణ చేసినటువంటి ఈ ఖాళీలను అప్పుడు భర్తీ చేయకుండా మిగిలినటువంటి 15,000 పోస్టులను మొత్తం కలుపుకుంటే దాదాపు 35,000 టీచర్ల పోస్టులు ఖాళీగా ఉన్నట్లు అంచనా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో. సో కాబట్టి ఇంత పెద్ద ఎత్తున నోటిఫికేషన్ రిలీజ్ చేయాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే గవర్నమెంట్ కూడా విద్యపైన ఎడ్యుకేషన్ మీద ఒక మంచి ఫోకస్డ్గా ఉన్నటువంటి ఈ తరుణంలో ఈ 35,000 పోస్టులను ఉపాధ్యాయుల ఖాళీలతో ఒక మెగా డిఎస్సి రావాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అయితే ఇక్కడ మనం సంతోషించాల్సిన విషయం ఏమిటంటే ప్రభుత్వం కూడా, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా ఈ యొక్క మెగా డిఎస్సి నోటిఫికేషన్ రిలీజ్ చేయడానికి సన్నద్ధమవుతా ఉంది అన్నటువంటిది మనకు అందుతున్నటువంటి తాజా సమాచారం. సో ఈ యొక్క విషయాల్లో ఈ 35,000
టీచర్ పోస్టుల ఖాళీలకు త్వరలోనే నోటిఫికేషన్ వస్తుందని మనకు అందుతున్నటువంటి సమాచారం. సో ఫ్రెండ్స్, డిఎస్సికి ప్రిపేర్ అవుతున్న వాళ్ళందరూ కూడా ఏమాత్రం మీ యొక్క కాన్ఫిడెన్స్ని పోగొట్టుకోకుండా continue to prepare for DSC exam, so you will get the notification very soon. I mean, that is what the information coming up from the government. సో అండ్ అట్ ద సేమ్ టైము ఈ యొక్క టెట్ నోటిఫికేషన్ కూడా ఈ డిసెంబర్లో రావాల్సి ఉంది. డిసెంబర్లో టెట్ నోటిఫికేషన్ వస్తుంది అన్నటువంటి సమాచారం మనకు అందుతూ ఉంది. సో టెట్ ఎగ్జాము అదంతా అయిపోగానే జనవరి 2022 జనవరిలో డిఎస్సి నోటిఫికేషన్ రావడానికి చాలా స్కోప్ ఉంది. సో ఫ్రెండ్స్, యూ కంటిన్యూ టు యువర్ ప్రిపరేషన్. ఐ విష్ యూ వెరీ ఆల్ ద బెస్ట్ ఫర్ కమింగ్ డిఎస్సి నోటిఫికేషన్. Thank you so much.